Hi everyone, welcome back to my YouTube channel. This is Anil Kumar Bairu, నేషనల్ ఇన్‌స్ట్రక్టర్ అండ్ ఫెడరేటెడ్ చెస్ ప్లేయర్. సో ఈరోజు మనం టోటల్ బేసిక్స్ ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌కి ఎన్ని బేసిక్స్ అయితే అవసరం ఉంటదో ఆ బేసిక్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం చెస్ బోర్డ్ గురించి నేర్చుకుందాం. సో చెస్ బోర్డ్‌లో టోటల్ మనకి 64 స్క్వేర్స్ ఉంటాయి. అందులో 32 వైట్ కలర్, 32 బ్లాక్ కలర్. సో మనం డార్క్ అని యూజ్ చేయొచ్చు, బ్లాక్ యూజ్ చేయొచ్చు, గ్రీన్ యూజ్ చేయొచ్చు. మన ఇష్టం అది. So 32 is a light color, 32 is dark color. So in our chessboard, we are using three types of lines: the vertical line, horizontal line, and diagonal. Okay. So here, first vertical line. So every vertical line has a one name. Vertical line called file. So this is a letter is a A. This is total A file. File. This is total B file. This one, the E is there. So E file. And this one, G file. And this one, H file. So these are all files. Total we have a 8 files is there. One, 2, 3, 4, 5, 6, 7, 8. A to H total we have 8 files. Same, the horizontal lines means the sleeping lines. We have a 8 sleeping lines. One, 2, 3, 4, 5, 6, 7, 8. 8 sleeping lines. So sleeping line called ranks. For example, this one, the D file. What about rank? What about sleeping line? The number 4 is there. So this is the fourth rank. This one, seventh rank. And this one, first rank. This one, sixth rank. This is total sixth rank. ఓకే. నౌ డయాగ్నల్. ఫర్ డయాగ్నల్‌కి ప్రాపర్‌గా నేమ్ ఏమీ లేదు. సింపుల్‌గా క్రాస్ లైన్స్‌ని డయాగ్నల్స్ అంటామనమాట. క్రాస్ లైన్స్‌ని డయాగ్నల్స్ పర్టిక్యులర్ నేమ్ అంటూ డయాగ్నల్స్‌కేమీ లేదు. ఇందాక ఫైల్స్ చూసాం, ర్యాంక్స్ చూసాం. ఇప్పుడు స్క్వేర్ నేమ్స్. స్క్వేర్ నేమ్స్ అంటే ఫైల్ ప్లస్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇది ఏ ఫైల్ వస్తుంది మనకి? ఈ ఫైల్. ఏ ర్యాంక్ వస్తుంది? ఫోర్త్ ర్యాంక్. సో, ఈ స్క్వేర్ నేమ్ వచ్చేసి ఈ4. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. ఇది సి ఉంది. సి ఫైల్, సి ఫైల్, సెవెంత్ ర్యాంక్. సో, దిస్ స్క్వేర్ నేమ్ ఈస్ సి7. దిస్ స్క్వేర్ నేమ్ జీ6. This square name is G6. These are all square names. టోటల్ 64 స్క్వేర్స్‌కి 64 ఇండివిడ్యువల్ నేమ్స్ ఉంటాయి. సో, సింపుల్‌గా ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ స్క్వేర్ ఏంటి అంటే ఏం చెప్పాలి? ఏ స్టాండింగ్ లైన్, 1 స్లీపింగ్ లైన్. సో, ఇట్స్ ఏ1. ఒకవేళ ఇది అడిగితే ది ఎఫ్8, ఎఫ్8 ఇవి స్క్వేర్ నేమ్స్. సో, నెక్స్ట్ సో, ఇప్పుడు మనకొచ్చేసి పీసెస్ నేమ్స్, పీసెస్ పాయింట్స్, పీసెస్ వాల్యూ. ఇది రూక్ capital R, 5 points. Next, knight, capital N, 3 points. Next, bishop, capital B, 3 points. So this is a queen, capital Q, 9 points. It's a king, capital K, infinity points. This one, pawn, there is no nickname. Each pawn, 1 point. Okay. నెక్స్ట్ హౌ టు అరేంజ్ ద చెస్ బోర్డ్. సో, ఎప్పుడైనా సరే మనం కార్నర్‌లో రూక్ అరేంజ్ చేయాలి. ఆఫ్టర్ రూక్ నైట్. నైట్ తర్వాత బిషప్. సో, ఇక్కడ మనకి 2 స్క్వేర్స్ ఉన్నాయి. సో, ఈ 2 స్క్వేర్స్ వచ్చేసి ఇక్కడ మనకి 2 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ 2 స్క్వేర్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వైట్ క్వీన్ వైట్ స్క్వేర్‌లోనే ప్లేస్ చేయాలి. బ్లాక్ క్వీన్ బ్లాక్ స్క్వేర్‌లోనే ప్లేస్ చేయాలి. ద ఓన్ కలర్‌లో ఉండాలి క్వీన్స్. లేదు క్వీన్ అపోజిట్ కలర్‌లో ఉంటే మనం ఆడే చెస్ గేమ్ మొత్తం రాంగ్ అయితదనమాట. ప్లస్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, బోర్డ్ అరేంజ్ చేసేటప్పుడు బేసిక్ రూల్ ఏంటి అంటే, మన రైట్ సైడ్ ఫస్ట్ స్క్వేర్ వైట్ ఉంటే బోర్డ్ కరెక్ట్ అనమాట. నువ్వు బ్లాక్ ఆడుతున్నావా, వైట్ ఆడుతున్నావా డజంట్ మ్యాటర్. నీ రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్ స్క్వేర్ వైట్ ఉండాలి. సో, నా రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్ స్క్వేర్ వైట్ ఉంది. సో, బ్లాక్ సైడ్ బ్లాక్ అంటే అపోజిటే గదా!
సో, అపోనెంట్‌కి గూడా సేమ్ వైటే ఉంది. సో, ఇది చెస్ బోర్డ్ కరెక్ట్. ఒకవేళ నీకు డార్క్ కలర్ వచ్చింది అనుకో, ఆ టోటల్ చెస్ బోర్డ్ రాంగ్ అనమాట. సో, నువ్వు జస్ట్ బోర్డ్‌ని టర్న్ చేసి పీసెస్ అరేంజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పీసెస్ మూవ్‌మెంట్. దిస్ ఈస్ ఎ రూక్ క్యాపిటల్ ఆర్ 5 పాయింట్స్. రూక్ మనకి స్టాండింగ్ లైన్‌లో ప్లస్ స్లీపింగ్ లైన్‌లో వెళ్తదనమాట. అంటే ఫైల్‌లో వెళ్తది, ర్యాంక్‌లో వెళ్తది. ఇలా స్ట్రెయిట్‌గా ఉన్న పీస్‌ని మాత్రమే కిల్ చేస్తది. ఇప్పుడు ఇక్కడున్న రుక్ దీన్ని కిల్ చేయలేదు. ఎందుకంటే ఇది డయాగ్నల్ వచ్చేస్తుంది గదా! సో, మనకెప్పుడైనా సరే స్టాండింగ్ లైన్‌లో లేదా స్లీపింగ్ లైన్‌లోనే కిల్ చేస్తది. సో, స్టాండింగ్ లైన్‌లో కిల్ చేసినా, నెక్స్ట్ స్లీపింగ్ లైన్‌లో కిల్ చేస్తది. నెక్స్ట్ స్లీపింగ్ లైన్‌లో కిల్ జేయొచ్చు. ఇక్కడ స్లీపింగ్ లైన్‌లో గూడా కిల్ జేయొచ్చు. ఇది రూక్. ఇట్ విల్ గో స్టాండింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్, ఫైల్ అండ్ ర్యాంక్. నెక్స్ట్ బిషప్ 3 పాయింట్స్, క్యాపిటల్ బి. ఇది ఓన్లీ క్రాస్ లైన్‌లో మాత్రమే మూవ్ అయితదనమాట. సో, ఇప్పుడు వైట్ కలర్‌లో ఉంది కాబట్టి వైట్ కలర్ క్రాస్ లైన్‌లోనే వెళ్తది. ఇది అదే డార్క్ కలర్‌లో ఉంటే డార్క్ డయాగ్నల్స్‌లోనే వెళ్తదనమాట. సో, ఇప్పుడు వైట్‌లో ఉంది కాబట్టి ఓన్లీ వైట్ కలర్ స్లాంటింగ్ లైన్‌లోనే కిల్ చేయాలి. సేమ్ వైట్ కలర్‌లోనే కిల్ చేస్తామనమాట. డార్క్ కలర్‌లో ఉన్నది మనం కిల్ చేయలేం. ఇంకొక ప్రాబ్లమ్ చూద్దాం. సీ ఇప్పుడిది వైట్ కలర్‌లో ఉంది కాబట్టి ఓన్లీ వైట్ కలర్‌లోనే కిల్ చేస్తది. ఇది డార్క్ కలర్ కాబట్టి ఓన్లీ డార్క్ కలర్‌లో ఉన్న వాటిని కిల్ చేస్తది. ఇది బిషప్. నెక్స్ట్ క్వీన్. క్వీన్ క్యాపిటల్ క్యూ 9 పాయింట్స్, వెరీ పవర్‌ఫుల్ పీస్ అన్నమాట. సో, క్వీన్‌కి రుక్‌లా వెళ్తది. ప్లస్ బిషప్‌లా కూడా ఎళ్తది. సో, అంటే స్టాండింగ్ లైన్‌లో వెళ్తది, స్లీపింగ్ లైన్‌లో వెళ్తది. ప్లస్ ఎట్ ఏ టైమ్ బిషప్‌లాగా డయాగ్నల్స్‌లో కూడా వెళ్తది. సో, స్టాండింగ్ లైన్ వి క్యాప్చర్ లైక్ ఎ రూక్ అండ్ నెక్స్ట్ స్లాంటింగ్ లైన్ వి క్యాప్చర్ లైక్ ఏ బిషప్. వెరీ పవర్‌ఫుల్ పీస్. సో, సేమ్. స్టాండింగ్ లైన్‌లో ఏం లేదు. స్లీపింగ్ లైన్‌లో నాట్ దేర్. స్లాంటింగ్ లైన్‌లో లేదు. ఇక్కడ స్లాంటింగ్ లైన్‌లో వి కెన్ టేక్. నెక్స్ట్ స్టాండింగ్ లైన్ వి కెన్ టేక్. నెక్స్ట్ స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ స్లీపింగ్ లైన్. ఓకే. నెక్స్ట్ కింగ్ capital K infinity points. It will go over the board any side, but only one step it will go. King can't go two steps. It will go only one step, the any side. So if you want to kill this pawn also, we will play. If opponent plays some move, again you play. Opponent plays some move, then we can take. It will go only one step like this. One step, one step, one step, one step. Next, knight. Knight will go L shape. Knight 3 points, capital N. For example, this is also L, this is also L. మరి మనం ఏ ఎల్ షేప్ అని ఆడొచ్చు ఇందులో? మనకి ఒక రూల్ ఉందన్నమాట. అదేంటి అంటే నైట్ హావ్ వన్ నంబరింగ్. 0, 1, 2 టర్న్. సో, ఇది నైట్ ప్లేస్ వచ్చేసి 0 అన్నమాట మనకి. 1, 2 టర్న్. మనం డౌన్ అన్నా టర్న్ చేయొచ్చు. అప్ అయినా టర్న్ చేయొచ్చు. మనిష్టం. టేక్. లైక్ దిస్ 0, 1, 2 టర్న్. ఇప్పుడు స్టార్ పైన ఉంది కాబట్టి పైకి గూడా మనం వెళ్ళొచ్చు సేమ్ వే. 0, 1, 2 టర్న్. 1, 2 టర్న్. ఇప్పుడిది 0, 1, 2 టర్న్. వి కాంట్ టేక్. 0, 1, 2 టర్న్. వి కాంట్ టేక్. 0, 1, 2 turn. Yeah, we can take. Now we can't take because 0, 1, 2 క్రాస్ ఎళ్ళదు. 1, 0, 1, 2 వచ్చేసి సేమ్ లైన్‌లో రావాలి. అది స్టాండింగ్ లైన్ అయినా ప్రాబ్లమ్ లేదు. 0, 1, 2 స్లీపింగ్ లైన్ అయినా ప్రాబ్లమ్ లేదు. 0, 1, 2 స్లీపింగ్ లైన్ అయినా ప్రాబ్లమ్ లేదు. 0, 1, 2 ఇలా స్టాండింగ్ లైన్ ప్రాబ్లమ్ లేదు. ఇలా మాత్రమే రావాలి. అప్, డౌన్, లెఫ్ట్, రైట్ 0, 1, 2 షుడ్ బి ఇన్ ద సేమ్ లైన్. టర్న్ వచ్చేసి అది లెఫ్టా, రైటా, అప్పా, డౌన్ అనేది డిపెండింగ్ ఆన్ పొజిషన్‌లో జూసుకోవాలి. ఇప్పుడేముంది 0, 1, 2 టర్న్ డౌన్ అయితే నేను కిల్ చేస్తా. నెక్స్ట్ 0, 1, 2 టర్న్ ఐ కెన్ కిల్ దిస్. సో, ఇది నైట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాన్.
పాన్ మనకి స్టార్టింగ్ లైన్‌లో ఉంటే, సో, ఈచ్ పాన్ ఫ్రమ్ స్టార్టింగ్ యూ కెన్ గో 2 స్టెప్స్. ఓకే. ఏ పాన్ అయినా సరే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి 2 స్టెప్స్ ఆడొచ్చు. లేదు నేను 1 స్టెప్పే ఆడతా అన్నా కూడా నీ ఇష్టం. యూ కెన్ ప్లే 1 స్టెప్. నో ప్రాబ్లమ్. 1 ఆడొచ్చు, 2 ఆడొచ్చు. అప్ టు యువర్ విష్. ఓకే. సెకండ్ థింగ్, పాన్‌కి స్ట్రెయిట్‌గా కిల్ చేసే ఛాన్స్ లేదు. పాన్ కాంట్ కిల్ స్ట్రెయిట్ అండ్ పాన్ కాన్ గో క్రాస్. ఓకే. పాన్ మూవ్ అవ్వడం మాత్రం స్ట్రెయిట్‌గా మూవ్ అయితది. బట్ కిల్లింగ్ మాత్రం ఓన్లీ క్రాస్ 1 స్టెప్పే కిల్ జేయాలి. సో, ఇప్పుడు ఈ పాన్ ఏముంది? మనం ఇలా క్రాస్ ఎళ్ళలేం, ఇలా క్రాస్ ఎళ్ళలేం. అండ్ లెఫ్ట్, రైట్ కూడా ఎళ్ళలేం. పాన్ ఎప్పుడైనా సరే స్ట్రెయిట్‌గానే వెళ్ళాలి. అగైన్ పాన్ బ్యాక్ గూడా రాగూడదు. సో, స్ట్రెయిట్‌గా వచ్చిన. నెక్స్ట్ పాన్ స్ట్రెయిట్‌గా వెళ్ళొచ్చు. కానీ కిల్లింగ్ ఆప్షన్ మాత్రం క్రాస్‌లో కిల్ చేయొచ్చు. 1 స్టెప్ కిల్. క్రాస్ వి కాంట్ గో. బట్ ఈ క్రాస్‌లో వి కెన్ టేక్. సింప్లీ క్యాప్చర్. నెక్స్ట్ క్యాప్చర్ దిస్. ఓకే. చూడండి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్. ఈ పాన్ స్ట్రెయిట్‌గా కిల్ చేయలేదన్నమాట. ఎందుకు? పాన్‌కి స్ట్రెయిట్ కిల్ చేసే ఆప్షన్ లేదు. ఓన్లీ క్రాస్ మాత్రమే కిల్ చేయాలి. టేక్, పాన్ పుష్, టేక్, టేక్. So if you played here, what will happen? I will explain some other video. If you know, that is fine. If you don't know, it's okay. ఆహ్, చూడండి. పాన్ స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి మనం 2 స్టెప్స్ ఆడొచ్చు. బట్ ఒక్కసారి మూవ్ చేసినాక 2 స్టెప్స్ ఆడటానికి ఛాన్స్ లేదు. ఓన్లీ స్టార్టింగ్ నుంచి మాత్రమే 2 స్టెప్స్ ఆడాలి. ఓకే. I hope everyone learned all pieces names, pieces points and pieces value and how to earn the chessboard also. నెక్స్ట్ వీడియోలో క్యాస్లింగ్, పాన్ ప్రమోషన్, ఎండ్ పాసెంట్, ఓకే. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసేస్తాను. థాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హావ్ ఎ గ్రేట్ డే. బై బై. థాంక్ యూ.